ఇక మొత్తం మీద శివరాత్రి శోభతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా కానీ భక్తి పారవశ్యంతో వెళ్తున్నటువంటి భక్తులు కనిపిస్తూ ఉన్నారు. తర్వాత ఇవాళ అంటే ఉపవాస దీక్షలు చేపడతారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి, అంటే రేపటి వరకు, రేపు పొద్దున వరకు, ఉదయం వరకు ఉపవాసం చేసి ఆ తర్వాత ఒక్క పొద్దు ఇడుస్తారు. అయితే ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయం, ఇటు కీసరగుట్ట, ఇట్లా మొత్తం కూడా భద్రకాళి టెంపుల్, ఇక్కడ 1000 స్తంభాల గుడి, ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అందరూ కూడా నిజంగా కూడా ఈ శివరాత్రి రోజు ఒకవేళ అంటే ఆ శివుడు ప్రసన్నమవుతాడు, తర్వాత కోరిన కోరికలు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనని భోలాశంకరుడు అంటారు. కాబట్టి కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి నమ్మకం, భక్తుల నమ్మకం. అందుకని అందరూ కూడా శివరాత్రి శోభలో శివరాత్రి శివనామ స్మరణతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇవాళ కుంభమేళాకు చివరి రోజు ఇవాళ, అంటే 26 తారీఖు కాబట్టి ఇవాళ మహాకుంభమేళా ఉంది కదా. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నట్టు, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా ఇవాళ చివరి రోజు కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్వాహకులు భావిస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే చాలామంది అంటే ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడ ప్రధానమంత్రితో పాటు మరికొంతమంది మంత్రులతో, ఆ తర్వాత ఏఐసిసి నేతలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. తర్వాత దాంట్లో ఇంకా చాలా విషయాలు, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి అటు ఒకవేళ ఇవాళ చివరి రోజు, అంటే మహాకుంభమేళాకు సంబంధించి చివరి రోజు కాబట్టి ప్రయాగ్రాజ్ వెళ్ళి మహాకుంభమేళాలో అంటే పుణ్యస్నానం చేసేటువంటి అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,